ఒక పేరు పెట్టారు, దాని వెనకాల ఒక మిస్టరీ ఉంది. అది ప్రభు చిత్రమైతే మీకు మరలా నేను చెప్తా. ఆ పత్రికలో కూడా దాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఊరికే కాదు, ఇది శబ్దం దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణగా మన మధ్యలోకి దిగి వచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథము దాదాపు 40 మంది ప్రవక్తలతో రాయబడింది. 1600 సంవత్సరాలు ఈ గ్రంథాన్ని దేవుడు మన ఆత్మ ద్వారా రాయించే సంబంధానికి చిన్న విషయం కాదు ఇది. మొత్తం క్లాప్ ఇస్తాను నేను వచ్చే ప్రవచితమైంది. నమ్ముతారా మాట? నమ్ముతారా? ఒక వ్యక్తి ఆ తల్లికి ఆ తండ్రికి పుట్టక మునిపే ఆ వ్యక్తి దేవుల్లో ఉన్నాడు. మరి ఆ దేవునికి మనం ఏమిస్తామండి? ఆ దేవునికి ఏమిస్తాం మనం? ఏమిచ్చి సంతోష పెడతాం? ఏమిచ్చి కనపరచగలం? ఆయన కనపరచాలంటే, ఆయన సంతోషింపజేయాలంటే మాట వీడు. స్తోత్రం. హల్లెలూయా. ఏం కొడుతున్నాడు దేవుడు? నా మాట విను, అప్పుడు నా ఉద్దేశం నీకు తెలియపరుస్తా, అప్పుడు నా చిత్తం ఏంటో నీకు తెలియపరుస్తా, అప్పుడు నా ఆలోచనలు నీకు బయలుపరుస్తా. ఇదిగో నేను ఆత్మ అయిన దేవుడు, నేను సదాకాలం జీవించే దేవుడు. సహోదరా, ఇదిగో ఆ దేవుడు ఇప్పుడు శబ్దముగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ దేవుడికి ఇప్పుడు ఎవరు భయపడతారు? అయ్యో, ఇప్పుడు అంతమంది మనమే కదా. ఎక్కడా దేవుడు? ఎక్కడా దేవుడు? ఈ వాక్యములో నుంచి శబ్దముగా వస్తున్నది ఆ దేవుడే. ఆ దేవుడేనండి అబ్రహాంతో శబ్దముగా మాట్లాడిన దేవుడు. ఆ దేవుడే ఇప్పుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ దేవుడే సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు ఆది అపోస్తలులు ఏమండి? పేతురు, యోహాను, ఆంద్రేయ, బర్తలోమయ, తోమా, మత్తయ్య ఇట్లాంటి అపోస్తలులు ఏమైనా తిరిగారా? లేదు కదా. మరి సమూయేలు నీ ఎవరు చూసావు? అయ్యా సమూయేలు గారు, నువ్వేం చూసావు? ఏమన్నా రూపం చూసావా?